నువ్వు ఆ బ్యాగ్‌లో ఏముందో చూడు. నేను పిల్లల్ని అమర్ దగ్గర ఇరికిస్తాను అని మనోహరి కిందికి వస్తుంది. అమర్ వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటే భాగ్య వడ్డిస్తూ ఉంటుంది. మీరు వడ్డిస్తున్నారేంటి? యాదమ్మ ఎక్కడ? అని అమర్ అడుగుతూ ఉంటే, యాదమ్మ వేరే పనిలో ఉంది అమర్ అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఇక చెంబ రూమ్‌లోకి వెళ్లి బ్యాగ్ ఎక్కడ? అని మొత్తం వెతుకుతూ ఒక మూల ఉన్న బ్యాగ్‌ని చూసి ఇక్కడ దాచిపెట్టారా? అని దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇది సరైన టైం అని మనోహరి మనసులో అనుకుంటూ, ఆనంద్, ఆకాష్ మీరు ఇందాక ఎక్కడికి వెళ్లారు? నైట్ అయిన తర్వాత బయటికి వెళ్ళకూడదని అమర్ స్ట్రిక్ట్ గా చెప్పారు కదా! చెప్పండి ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. అంటే ఆంటీ అది మేము ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము అని చెప్తూ ఉంటారు. అన్నం తినే దగ్గర వాళ్ళని అలా అడుగుతున్నావేంటి మనోహరి? అని భాగ్య అంటూ ఉంటుంది. చెప్పండి నైట్ పూట ఎందుకు మీరు ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు? అని అమర్ కూడా పిల్లల్ని నిలదీస్తూ ఉంటాడు. అది డాడీ బుక్స్ తెచ్చుకోవడం కోసం అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. అప్పుడే చెంబ బ్యాగ్ ఓపెన్ చేసి చాలా టెన్షన్ పడిపోతూ ఆ బ్యాగ్ పట్టుకొని మెట్ల దగ్గర నుండి నిలబడి ఉంటుంది. అంటే మీరు ఆ బ్యాగ్‌లో బుక్స్ తీసుకువచ్చారా? అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అప్పుడే చెంబ బ్యాగ్‌ని చూపిస్తూ మనోహరికి సైగ చేస్తూ ఉంటే, ఆ! ఇదే మంచి అవకాశం. ఖచ్చితంగా వీళ్ళు దొరికిపోతారు అని మనోహరి అనుకుంటూ, ఆ బ్యాగ్‌లో తెచ్చింది బుక్సేనా? అని మనోహరి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. చెప్పండి ఆ బ్యాగ్‌లో ఏం తప్పుడు వస్తువులు తీసుకొచ్చారు? మీరు పక్కదారి పడుతున్నారు కదా! అసలు అమ్మా నాన్న లేని పిల్లలని ఇంటికి తీసుకొచ్చి 3 పూటల అన్నం పెట్టి మిమ్మల్ని చదివిస్తూ అన్నీ చూసుకుంటూ ఉంటే మీరు చూస్తున్నది ఇదా? ఇలా తప్పుదారి పడతారా? అని మనోహరి నిలదీస్తూ ఉంటే, మనోహరి ఏంటా మాటలు? అని భాగ్య అంటూ ఉంటుంది. యాదమ్మ ముందా బ్యాగ్ తీసుకురా వీళ్ళ పని చెప్తాను అని మనోహరి చెప్పడంతో చెంబ తల కొట్టుకుంటూ బ్యాగ్ పట్టుకొస్తూ ఉంటుంది. ఎందుకు భాగ్య పిల్లల్ని అనుమానిస్తున్నావు? అని భాగ్య అంటూ ఉంటుంది. వీళ్ళకి నువ్వు సపోర్ట్ చేయకు భాగి. యాదమ్మ ముందు అందులో ఉన్నవన్నీ మొత్తం బయట పెట్టు అని మనోహరి చెప్తూ ఉంటే, ఈ పిల్లలు ఏ తప్పు చేయలేదు మనోహరి. ఈ వస్తువులు బయట పెట్టాల్సిన అవసరం లేదు అని చెంబ అంటుంది. భాగ్యలా నువ్వు కూడా వాళ్ళని వెనకేసుకురాకు. ముందు వాటిని బయట పెడతావా లేదా? అని మనోహరి అంటుంది. అయిపోయార్రా ఇప్పుడు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటే, అప్పుడే చెంబ ఆ బ్యాగ్‌లో ఉన్న వస్తువులు బయట పెడుతూ ఉంటుంది. బ్యాగ్ థింగ్స్ బయటికి తీస్తుందనుకుంటే, బర్త్‌డే థింగ్స్ తీస్తుందేంటి? బెలూన్ ప్యాకెట్ మొత్తం కూడా బయటికి తీస్తూ ఉందేంటి అని మనోహరి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇవే మేడం ఈ బ్యాగ్‌లో ఉన్నవి అని చెంబ చెప్తూ ఉంటుంది. ఇంకా ఆనంద్, ఆకాష్ ఏంటి థింగ్స్ అన్నీ కూడా అని అమర్ అడుగుతూ ఉంటాడు. బర్ బర్త్‌డే ఐటెమ్స్ కదా సార్ అని రాథోడ్ అంటే, అవి నాకు కూడా తెలుసు రాథోడ్. మరి ఎందుకు తీసుకొచ్చారు అని అమర్ అంటూ ఉంటాడు. అయ్యో! మర్చిపోయానండి. రేపు బుజ్జమ్మ బర్త్‌డే అని బాగి చెప్తూ ఉంటుంది. అందుకే సర్ప్రైజ్ చేయడం కోసం మేము ఈ థింగ్స్ అన్నీ ముందే తీసుకొచ్చాము అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటే, ఆ విషయం నాకు ముందే చెప్పి ఉంటే సరిపోయేది కదా! నాతో ఇందాక ఎంత గొడవ పడ్డారు అని అంజు అంటుంది. ముందే చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అందుకే చెప్పలేదు అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. బుజ్జమ్మ నీ బర్త్‌డే రేపు బాగా సెలబ్రేట్ చేద్దాము అని అంజు అంటే, అవును రేపు బుజ్జమ్మ బర్త్‌డేని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందాము. బుజ్జమ్మ అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అని అమర్ చెప్పడంతో థాంక్ యూ డాడీ అని బుజ్జమ్మ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అందరూ అన్నం తిని వెళ్తూ ఉంటే మిస్సమ్మ మనం వెళ్లి డెకరేట్ చేద్దాం పదా అని రాథోడ్ అంటాడు. ఏంటి చంబా ఇదంతా నీ వల్లే అని మనోహరి తిడుతూ ఉంటే, సారీ మనోహరి ఆ పిల్లలు చేసిన బిల్డప్‌కి నేను పొరపాటు పడ్డాను అని చంబా అంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, నువ్వు నాకు కనపడకు అంటూ మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. బుజ్జమ్మ బర్త్‌డే అని నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా మిస్సమ్మ, నేను మర్చిపోయాను అని రాథోడ్ అంటే, ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేదు కదా రాథోడ్. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లన్నీ ఎందుకని నేనే చెప్పలేదు అని భాగ్య అంటుంది. అయినా కూడా సార్‌కి బుజ్జమ్మ బర్త్‌డే అని తెలియదు కానీ ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారో చూసారు కదా మిస్సమ్మ. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనే కదా సార్‌కి గతం గుర్తుకు వచ్చేది అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. నువ్వొక విషయం గమనించావా రాథోడ్? బుజ్జమ్మకి ఆయన బర్త్‌డే విషెస్ చెప్పినప్పుడు డాడీ అని పిలిచింది. అంటే బుజ్జమ్మకి నిజం తెలిసిపోయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మా ఇద్దరిని కలిసి స్కూల్‌కి తీసుకువెళ్ళింది. నాకెందుకో బుజ్జమ్మకి నిజం తెలిసినా నా దగ్గర బయట పడకూడదని దాచిపెడుతుందని అనిపిస్తుంది రాథోడ్ అని భాగ్య అంటుంది. అంత మెచ్యూరిటీ ఉంటుందా బుజ్జమ్మకి? అయినా కూడా మీ దగ్గర ఎందుకు బయటపడదు? ఎందుకు దాచిపెడుతుంది? అని రాథోడ్ అంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది మా అక్క కదా జన్మతః. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా అలా చేస్తూ పోతూ ఉంటుంది రాథోడ్. ఎందుకంటే మా అక్క స్వభావమే అంత. నాకు తెలిస్తే నేను బాధపడతానని నేను కూడా ఆయనే నీ తండ్రి అని బుజ్జమ్మకి ఎప్పుడూ చెప్పలేదు కదా! అందుకే నా దగ్గర దాచిపెట్టినట్లు ఉంది. రేపు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బుజ్జమ్మకి నిజం తెలుసా లేదా అన్నది మనం కన్ఫర్మ్ చేసుకుందాము.
మేము కలిసి ఉన్న ఫోటోని చూసింది. అంతేకాకుండా సింగ్ గారు వచ్చినప్పుడు మేము భార్యాభర్తల్లా నటించాం కదా! అప్పుడే అర్థమైపోయి ఉంటుంది అని భాగ్య అంటుంది. సరే మిస్సమ్మ రేపు సెలబ్రేషన్స్‌లో కనిపెడదాంలే అని రాథోడ్ అంటాడు. తర్వాత నారదులు చిత్రగుప్తుని దగ్గరికి వచ్చి, "ఏంటి చిత్రగుప్త నువ్వు అరుంధతి బాలిక కోసం వెళ్ళలేదా?" అని అడుగుతూ ఉంటే, "అదేంటి నారద మహర్షి నేనెందుకు వెళ్తాను? అయినా కూడా పాపుల్ని శిక్షించి తీసుకువచ్చేది భటులు. నేను వాళ్ళ పాపాల్ని లెక్క కడతాను. ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఏముంది?" అని చిత్రగుప్తుడు అంటూ ఉంటే, "అయ్యో విచిత్రగుప్త! ఈరోజు అరుంధతి బాలిక జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి కదా! మరి వీక్షించడానికి వెళ్ళవా?" అని నారద మహర్షి అంటూ ఉంటే, "అది ఇక్కడి నుండే తిలకించొచ్చు కదా!" అని గుప్తా గారు అంటూ ఉంటారు. "కానీ నీకు తెలిసి మాట్లాడుతున్నావా? తెలియక మాట్లాడుతున్నావా? ఈ జన్మదినానికి ప్రత్యేకత ఉన్నది. ఆ బాలిక 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. ఇప్పుడు చిత్ర విచిత్రాలు జరగనున్నాయి. వాటిని ఈ యమలోకం నుండి కాదు కిందకి వెళ్లి చూస్తే చాలా బాగుంటుంది. పదండి వెళ్దాం అని నారద మహర్షి చెప్తూ ఉంటాడు. మా ప్రభువుల పర్మిషన్ తీసుకొని వస్తాను అని గుప్తా గారు అంటే, అవసరం లేదులెండి పదండి వెళ్దాం అని ఇద్దరూ బయలుదేరి భూలోకానికి వస్తూ ఉంటారు. తెల్లవారగానే బాగి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే అమర్‌కి మెలకువ వచ్చి మినేరుగా మెట్లు దిగి స్టోర్ రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఈ లోపల బాగి పూజ పూర్తి చేసి హారతి తీసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ అక్కడికొచ్చి, "మిస్సమ్మ సార్ నిద్ర లేచారా?" అని అడుగుతూ ఉంటే, "ఇంకా లేదు రాథోడ్" అని బాగి చెప్తూ హారతి ఇస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ స్టోర్ రూమ్‌లో ఉన్న అరు ఫోటోని చేతిలోకి తీసుకొని దాన్ని చూసి చాలా షాకయిపోతూ కళ్ళు తిరుగుతూ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాడు. "అదేంటి మిస్సమ్మ పొద్దు పొద్దున్నే ఈ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఎవరు వెళ్లారు?" అని రాథోడ్ అడుగుతూ ఉంటే, "ఏమో రాథోడ్ నేను చూడలేదు" అని, "ఎవరు వెళ్ళుంటారు? వెళ్లి చూద్దాం పద" అని బాగి అంటూ ఉంటుంది. అలాగే "రా మిస్సమ్మ వెళ్దాము" అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక బాగి హారతి ప్లేట్‌ని అక్కడ పెట్టేసి ఇద్దరు కలిసి స్టోర్ రూమ్‌లోకి వెళ్తూ ఉంటారు. ఆరు ఫోటోని చూసిన అమర్‌కి ఆరు గత జ్ఞాపకాలన్నీ తర్వాత భాగ్యని పెళ్లి చేసుకున్న విషయమంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. వెంటనే అమర్ తల పట్టుకొని విలవిలలాడిపోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే బాగి, రాథోడ్ ఇద్దరూ అక్కడికొచ్చి, "అయ్యో! ఏమండి? ఏమండి?" అని బాగి చూస్తూ పిలుస్తూ ఉంటుంది. "అయ్యో! సార్ ఏమైంది సార్?" అంటూ రాథోడ్ అమర్‌ని తన భుజంపై పట్టుకొని ఉంటాడు. అప్పుడే అమర్ చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని, "అక్క ఫోటో చూసినట్లు ఉన్నారు రాథోడ్. అక్క ఫోటోని చూడగానే ఈయనకి గతం గుర్తుకు వచ్చినట్లు ఉంది. అందుకే స్పృహ కోల్పోయినట్లు ఉన్నాడు రాథోడ్" అని బాగి ఆరు ఫోటోని చూసి చెప్తూ ఉంటుంది. "అవును మిస్సమ్మ సార్ చేతిలో ఈ ఫోటో ఉందంటే ఈ ఫోటో చూడగానే సార్ స్పృహ కోల్పోయారు. అయితే ఖచ్చితంగా గతం గుర్తుకు వచ్చే ఉంటుంది మిస్సమ్మ" అని రాథోడ్ కూడా చెప్తూ ఉంటాడు. "పద రాథోడ్ ఇయన్నీ రూమ్‌లోకి తీసుకొని వెళ్దాం" అని బాగి అంటూ ఉంటుంది. కలిసేలా తీసుకెళ్తూ ఉంటారు.